మందిలో ఎంతమంది సెట్ అవుతారో చూద్దామని అనుకోని ఆలోచనలో వచ్చారు. మీరందరూ సెట్ అయితే వాళ్ళకు ఆనందం, మాకు ఆనందం. దాన్ని గమనించుకొని ఆంటీ ఏం చేస్తుంది మంచిగా వినండి. నమస్కారం పిల్లలు. మరి మనం ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాం కదా? వస్తున్నామా లేదా? వస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, ఏదో చేస్తున్నాం, పోతున్నాం కదా? కానీ అందరం శ్రద్ధగా పెట్టి చదువుతున్నామా? చదువుతున్నా ఖచ్చితంగా. మరి చదువుకోవాలి అట్లనే. మరి మనం చదివింది గుర్తుకుండాలా కదా? గుర్తుకుండాలంటే ఏం చేయాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమవుతుంది అన్నట్టు. మరి చేస్తున్నారా? చేస్తున్నారా? వావ్, చాలా మంచిది. మరి చెయ్యాలా ప్రతిరోజు. ఎందుకు చెయ్యాలి? ధ్యానం ఎందుకు చెయ్యాలి? ధ్యానం చేస్తూ ఉంటే చిన్నప్పటి నుండే మీకు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కటి గుర్తుకుంటుంది. చదివింది గుర్తుకుండాలంటే ధ్యానం చెయ్యాలా కదా? కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం మౌనంగా ఉంటాం, అనవసరమైన ఆలోచనలు చెయ్యం. దానివల్ల మన శక్తి వృధా కాదన్నట్టు. ఆటలు కూడా ఆడాలి అదే విధంగా కదా? ఆటలు ఆడుతున్నారా? ఆటలు ఆడాలి, ప్రతి ఒక్కటి చెయ్యాలా. మరి ప్రస్తుతం మీరు ఉన్నారో లేదో ఈ విధంగా కొంచెం మనలో మళ్ళీ ఒక్కొక్కళ్ళు బాగా చదువుతారు, బాగా చదవరు. ఏమవుతుందంటే మన లోపల అయ్యో నేను చదవలేకపోతున్నా. వినిపిస్తుందా? శ్రద్ధ పెట్టుండ్రి సరేనా? ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే అయ్యో నేను చదవలేకపోతున్నా, మా ఫ్రెండ్స్ లాగా నేను చేరలేకపోతున్నా అని మనం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఖచ్చితంగా మన లోపల ఏదో ఒక కళ దాగి ఉంటుంది. పిల్లలు, చిల్డ్రన్స్, అది మన లోపల నుండి బయటకు రావాలనంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే అనంతమైన శక్తి. మీరు ఇప్పటి నుండి నేర్చుకోవాలి. ఈ విశ్వంలో ఎంతో శక్తి ఉంది, మనకేం తెలియదు. ఓన్లీ మనము అక్కడ బుక్స్లో ఉన్నదే చదువుతున్నాం, మనకు ఆత్మజ్ఞానం అనేది లేదు. ఈ ప్రకృతి అంటే ఏంది, మనం అన్నం తింటున్నాం, ఇది ఎక్కడి నుండి వస్తుంది, ప్రతిదానికి తినేదానికి ఎట్లా కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఏ విషయం తెలియదు. అన్నం పెట్టగానే మనం తింటున్నాం. ఎట్లా తింటున్నాం? ఇప్పుడు మనము ఒక ఆవుకో ఒక కుక్క వచ్చింది, కుక్కకు మనము ఫుడ్ పెట్టంగానే అది దెబ్బ దెబ్బ తినేస్తుంది. అంటే దానికి జ్ఞానం లేదు కదా? జ్ఞానం ఉంటుందా కుక్కకు? ఉండదు. మరి మన జ్ఞానం ఉన్నదా లేదా? దానికంటే ఫాస్ట్గా మనం ఉన్నామా లేదా? మరి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? ఆ కుక్క ఏ విధంగా తింటుందో మనం కూడా అదే విధంగా తింటున్నాం. అవునా కాదా? ఇంత మంచి ఆహారం నా దగ్గరకు వచ్చింది, అది ఎంతమంది బాధపడితే వచ్చింది ఆహారం అనే విషయం మనకు ఎవ్వరు చెప్పలేరు. చెప్పడానికి కూడా వినడానికి ఇప్పుడు ఎవ్వరు సిద్ధంగా లేరు. నువ్వన్నీ గట్లనే చెప్తావని అనుకుంటారు. ఇక్కడ నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు మీరు వింటున్నారు. అదే నేను వేరే ప్లేస్లో ఉండి ఏదన్నా అనుకుంటే మీరు గట్లనే మాట్లాడతారని అనుకుంటారు పిల్లలు. కాకపోతే ఫ్యూచర్లో ఈ స్థానంలో, నేను నిలబడ్డ స్థానంలో మీరుంటే మీరు కూడా అదే ఆలోచిస్తారు. కాబట్టే మీకు ఇప్పటి నుండే ఈ విషయం తెలియాలని, మనం తినే ఫుడ్కు ఏ విధంగా ఉండాలా, మనం ప్రతి దాని పట్ల ఏ విధంగా కృతజ్ఞత భావంతో ఉండాలా అది తెలుసుకోవాలా. ఇంత మంచి ఆహారం మన దగ్గరకు వచ్చింది, మనం ఎన్ని వంకలు పెడతాం దానికి కదా? పెడతారా? పెట్టారా? మీకైతే తెలుసు ఇట్లా ఇట్లా అని అంటారు, కానీ మీ లోపల ఒకళ్ళు ఉంటారు. మీరు బయటకి ఇట్లా చెప్పినా కానీ లోపల అవును నువ్వు చేస్తావు అనేది చెప్తుంది. అదే అంతరాత్మ. అట్లా మనం ఏది చేస్తామో మన లోపల మనకు అది చెప్తుంది అన్నట్టు. తినే తిండి పట్ల, ప్రతి దాని పట్ల మనం ఏ విధంగా కృతజ్ఞత ఉండాలా అనేది నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీ ఆత్మ ఇన్ని రోజులు నీ లోపల ఒకళ్ళు ఉన్నారనేది తెలియదు. మన మనసు ఎట్లా చెప్తే అట్లా విన్నాం. మనసు అంటే కూడా తెలియదు, మనకు రెండు అనిపిస్తుంది. నిన్న స్వాదే వచ్చి పిల్లలు నిన్న మంచిగా ప్రోగ్రామ్ జరిగింది. ఒకళ్ళు మనసు ఉంటుంది, ఒకళ్ళేమో మన లోపలనే రెండు ఉంటాయి. ఒకటి మంచి చేయని చెప్తుంది, ఒకరేమో చెడు చేయమని చెప్తుంది. మనం ఏం చేస్తాం? మంచిగా చెప్పిందాన్ని ఇడిస పెడతాం, చెడు చెప్పిందాన్ని పట్టుకుంటాం. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? అవి రెండు కలిపి ఒకటే చెప్తుంది నీకు, ఇదే చెయ్యు, ఇదే చెయ్యి, ఏం చేస్తున్నావు, నీకు చెడు అనేదాన్ని నువ్వు దాని జోలికి వెళ్ళకుండా నువ్వు ఒకటే మాట పట్టుకుంటున్నావు. ఆ విధంగా మనం ప్రతిరోజు ధ్యానం చెయ్యాలా. సరేనా? చేస్తారా? ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా ఇంత మంచి ఫుడ్ వచ్చింది, ఇది ఎందరు కష్టపడితే వచ్చింది, దీనికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలా. ఇంత మంచి మనం బట్టలు వేసుకున్నాం, వెళ్ళగానే ఎక్కడంటే అక్కడ వాడేస్తాం. అయ్యో ఈ బట్టలు నావి,
ఇట్లా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే ఇవి. మీకు ఇవే చిన్న విషయాలు, మాకంటే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. మీకు ఇప్పటి నుండే ఇలాంటి విషయాలు పట్టించుకుంటే మీరు ఫ్యూచర్లో మంచి ఇది కాగలుగుతారు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు శ్రద్ధ పెట్టి చదవరు. ఇంటికి పోయిన తర్వాత అమ్మ నాన్నలు ఏమని చెప్పినా నీకేం తెలుసు ఇంటికాడ రాసుకున్నాను మనం అంటాం. కానీ తర్వాత పరీక్షలో ఫెయిల్ అయితే ఏమవుతుంది? మీరే నష్టపోతారు కదా. నేను చదువుకోలేకనే నేను ఇన్ని రోజులు బాధపడ్డా. కానీ ఆ అవకాశం ఏంది, నేను ఏదో చెయ్యాలని అనుకున్నా. ఏదో విధంగా నేను ప్రతిరోజు అనుకుంటుంటాను. మీరు కూడా ఏది కావాలని అనుకుంటారో అది ప్రతిరోజు నేను చేస్తాను, నేను చేయగలుగుతాను. మీకంటూ ఒక గోల్ ఉంటుంది. నేను ఒక డాక్టర్ని కావాలా, ఒకటి ఇది కావాలని అనుకుంటారు. దానికోసం మనం సాధన చేయాలా అంటాం, కావాలని అనుకుంటాం. కానీ దానికి తగ్గట్టు మనం కృషి చేయం. కంపల్సరిగా ఆ విధంగా చెయ్యాలా. అట్లా చెయ్యాలన్నా కానీ నీకు ధ్యానం అవసరమే. నువ్వు ప్రతిరోజు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఓకేనా పిల్లలు? మరి మేడం మాట్లాడండి. నాకు మొన్నటిదాకా నా వీడియో వచ్చింది, మీరు అందరు చూసిండొచ్చు. మరి ఎందుకు అట్లా అయినా? నాకు పెళ్ళయింది, పిల్లలు, మా పాప కూడా మీ దాంట్లోనే ఉన్నది. మరి నేను ఎందుకు దాన్ని ఇది చేసుకోలేను అంటే, నాకు చదువు అంటే ఇష్టం. నేనైనా నా పెళ్ళైనా పిల్లలు పుట్టినా కానీ నేను చదువుకోవాలా అని నేను ఎన్నో రోజులు ఇది చేసిన. దానికోసం నేను కష్టపడ్డా. అయినా ఇంకా కూడా ఎగ్జామ్స్ రాస్తున్నా. చూడండి మరి నేను ఎంత దాన్ని ఇది చేసుకుంటే ఇప్పటిదాకా గుర్తుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను 7th ఉన్నప్పుడు కదా. ఇప్పుడు ఏమనుకుంటారు మగపిల్లలు మీకు దగ్గరకు వస్తే, ఇప్పుడు నాన్న మీరు ఓళ్ళైనా సరే ఎవరన్నా వచ్చిండ్రంటే నాకు చాలా విషయాలు తెలిసినాయి. మనం ఏమంటారు, మీ అమ్మలాగా చెప్తున్నా. మనం వచ్చిన వాళ్ళని ఏం చేస్తాము, కొంచెము వాళ్ళని ఏడిపించినట్టు చేస్తాము. మామిడి విత్తనం పెడితే మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. మనం ఒకరిని బాధ పెడుతున్నాం. ఎవరి కోసం వచ్చిండ్రు, అరే నాన్న ఇట్లా చదువుకోవాలరా, ఇట్లా బాగుంటుందిరా అని చెప్పడానికి ఒకళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని ఏం కామెంట్స్ చేస్తాం, మీరు కాదు వేరే వాళ్ళు. అంటే మీరు వేరే వాళ్ళకి చెప్పాలని నేను చెప్తున్నా. వచ్చిన వాళ్ళ ఓ నీకే తెలుస్తుంది, అది తెలుస్తుంది మనం అంటాం. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, అతన్ని బాధ పెట్టినావు. తర్వాత ఫ్యూచర్ అది ఎవరు భరించాలా? మరి ఇప్పుడు ఏ చెట్టు పెట్టినావు అదే చెట్టు వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? మరి నువ్వు ఒకరిని బాధ పెట్టినావు, బాధ ఎవరు భరించాలా? ఎవరు బాధ పెట్టిండ్రో వాళ్ళే భరించాలా. ఇప్పుడు ఎవరు కామెంట్స్ చేస్తుండో టీచర్స్ మీద కానీ ఇంటి దగ్గర అమ్మ నాన్నల మీద కానీ, తర్వాత ఫ్యూచర్లా తప్పకుండా భరించవలసిందే. ఒకటి కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది, ఇప్పటి నుండే తెలుసుకోండి. ఎవరినైతే మనం బాధ పెడతామో వేరే వాళ్ళ ద్వారా మనం బాధపడవలసి వస్తుంది. సరేనా? అందుకోసమనే అందరినీ ప్రేమించాలంటే అట్లా కాదు, అందరినీ కూడా భగవంతుల్లాగానే ఇది చేయాలా. ప్రేమించడం అంటే తప్పు అనుకోవద్దు. ఇప్పుడు ఒక అమ్మకు ఒక బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, అది తప్ప? ప్రేమ అనేసరికి మనకు చిన్నపిల్లలు తెలియదు, మేము చదువుకునేటప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ప్రేమ అంటే అది వేరే ప్రేమ. ప్రేమ అంటే ఒక తల్లికి బిడ్డకు ఉన్న ప్రేమ, ఒక నాన్నకు ఒక కూతురికి ఉన్న ప్రేమ, అట్లా అనుకోవచ్చు కదా. ప్రతి దానికి కూడా ప్రేమ అంటే ఈ విశ్వము దాంతో నడుస్తుంది అన్నట్టు. మన భూగోళం మొత్తం ప్రతి ఒక్కటి కూడా ప్రేమతత్వంతో నడుస్తుంది. అందుకోసమనే ప్రతి ఒక్కరిలో కూడా మనం భగవంతుని చూడాలా. ఎప్పుడు చూస్తాం మరి భగవంతుని చూడాలంటే? ధ్యానం చేస్తేనే చూడగలుగుతాం కదా. అంటే మెచ్చిన చదువులు మన వెంటే, పరీక్షలో ఫస్ట్గా పాస్ అవుతాము, మనుషుల్లో మిన్నగా జీవించేము, దొంగ దోచాలేని చోటు దాగి ఉండులే, పరిదానమెంత చేసినా అరిగి తరిగిపోదులే, తాత తండ్రి ఆస్తి పైన తగులెందుకు, అరే విద్య ఉంటే చాలు వెంట పేరు సిరులు వచ్చేనంట, చక్కని గురువులు తోడుంటే మెచ్చిన చదువులు మన వెంటే, పరీక్షలో ఫస్ట్గా పాస్ అవుతాము, మనుషుల్లో మిన్నగా జీవించేము. మనిషికి వృత్తే ఆనందం, వృత్తికి బుద్ధే ఆనందం, అరే బుద్ధికి చదువుల సాధన పెట్టి గురువులకు ఆనందం, చదువుల తల్లికి ఆనందం, నేర్పిన జ్ఞానాలకెంతో ఆనందం, చదువే మహదానందం.
చదువులకై మనసు పడే ఏ వ్యసనము లేకుంటే మన ఇంట్లో ఆనందం సజ్జనులుగా మారితే ఊరికి వాడకు ఆనందం మతము కులముల సహనంలో మనుగడే ఆనందం మన భరత మాతను ప్రగతిని నడిపే ప్రతిభే ఆనందం సమతే సహజానందం మమతే చిత్తానందం కనకే మౌనంలా మనసు పడే ఆరాటమే ఆనందమానం చక్కని గురువులు తోడేము దొంగ దోచాలేని చోటు దాగి ఉండులే అరే దానం ఎంత చేసినా అరిగి తరిగి పోదులే తాత తండ్రి ఆస్తి పైన తగులెందుకు అరే విద్య ఉంటే చాలు వెంట పేరు సిరులు వచ్చేనంట మనుషుల్లో మిన్నగా జీవించే చూడండి ఇప్పుడు ఒక్కొక్కరికి అనిపిస్తుంది మంచిగా చదివిన పిల్లలకు ఉన్నారా 10th క్లాస్ వాళ్ళు లేరచ్చు కదా నెక్స్ట్ మీరు అయితే మనకి ఏమవుతుంది ఏదైనా కానీ పరీక్షలో ఫెయిల్ అయినా కానీ మీకు ఇప్పటి నుండి ఏమనిపిస్తుంది పరీక్షలో ఫెయిల్ అయినా చేసినా కానీ మనకు చనిపోవాలి అది అటువంటిది ఎప్పుడు ఆలోచించద్దు పిల్లలు అలా చేయడం వల్ల ఏమవుతుంది చనిపోతామని మనం అనుకుంటాం ఫెయిల్ అయినామని కానీ మనకు చదువు మీద ధ్యాస పెట్టి చదివితే మనం కంపల్సరీగా ఇదైపోతాం కానీ మనం అనవసరమైన ఆలోచనలతో చనిపోతే మన ఆత్మ ఈ భూమి మీదనే తిరుగుతుంది అటు వెళ్ళలేక ఎటు వెళ్ళలేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసమనే మనం మంచిగా చదవాలా ఈ భూమి మీదకి మనం సంతోషంగా ఉండడానికి వచ్చామంట అది ఎలా తెలుస్తుంది ధ్యానం చేస్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధ్యానం చెయ్యాలా మీకు ఇప్పటి నుండే అవసరం ఇప్పటి నుండి ధ్యానం చేస్తూ ఉంటే మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు సరి అయిన నిర్ణయాలు సరి అయిన మాటలు ఇప్పుడు ఎలా ఉంది సమాజం మీరందరు బాగుండాలంటే ప్రతిరోజు ధ్యానం చెయ్యాలా అనవసరమైన మాటలు మాట్లాడద్దు పిల్లలు అనవసరమైన మాటల వల్ల మన లోపల చెత్తంతా నిండిపోతుంది మంచి విషయాలు తీసుకోవాలనంటే ఆల్రెడీ మన బుర్ర మొత్తం నిండిపోయింది మరి మంచి విషయాలు ఎక్కడి నుండి వస్తాయి బుర్రను ఖాళీ చేయడమే ధ్యానం కళ్ళు మూసుకుంటున్నావు నోరు మూసుకుంటున్నావు నువ్వు ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉంటున్నావు ఏకాగ్రత కొద్దీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది నీ లోపల ఉన్న చెత్త మొత్తం ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోయి విశ్వంలో నుండి విశ్వశక్తి మన లోపలికి వచ్చి మన లోపల చెత్తనంతా తీసేస్తుంది అందుకోసమనే ఎప్పటికప్పుడు మనం ఖాళీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి ధ్యానం సర్వరోగ నివారిణి మీరే కాకుండా మీ ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి చెప్పాలా అన్ని అనారోగ్య సమస్యలతో బాధపడతారు కదా ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని ఓకేనా థ్యాంక్ యూ చాలా ఒకసారి హంస మేడం ఇంత చక్కటి పాట పాడింది కదా ఎంత బాగుంది అద్భుతంగా ఉందా లేదా మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ ఈ పాఠశాల బడా భీమ్గంజ్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పాఠశాలలో పనిచేస్తున్న సబ్జెక్టు వారీగా టీచర్స్ నాకు పరిచయం లేకపోయినా సబ్జెక్టు వారి టీచర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చదువుకునే విద్యార్థులందరూ కూడా నా యొక్క ఆశీస్సులు విద్యార్థులందరూ కూడా చాలా బాగా చదవాలి మీ అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాను నేను గవర్నమెంట్ టీచర్నే నాది సోషల్ స్టడీస్ సబ్జెక్టు కానీ నేను రిటైర్మెంట్ అయ్యాను రిటైర్మెంట్ అయిన తర్వాత నేను మెడిటేషన్ క్లాసులో ఉండిపోయాను కాబట్టి మిమ్మల్ని ఒక్కసారి కలిసిపోదామని ఇక్కడికి రావడం జరిగింది ఎలా చదువుతున్నారు మీరందరూ ఓ చాలా గుడ్ వెరీ గుడ్ అలా రావాలి కానీ మెడిటేషన్ చేద్దాం ఓకేనా 5 నిమిషాలు మాత్రమే మీకు ఇబ్బంది పెట్టండి అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకోండి
ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, మాట్లాడద్దు. సైలెన్స్, కీప్ సైలెన్స్. ఎవరు మాట్లాడద్దు, సైలెంట్ కూర్చో. మళ్ళీ నాకు తెలుసు 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు ఎలా ముచ్చట్లాడతారో నాకు తెలుసు. ఎవరు మాట్లాడద్దు, సైలెంట్గా వేళ్ళల్లో వేలు పెట్టుకొని కూర్చోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకొని అమ్మా, వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూయాలి అందరూ. ఒక కన్ను తెరుచుకుంటా, ఒక కన్ను మూసుకుంటా కూర్చోవద్దు. 2 కళ్ళు ఉన్నాయి మనకు, 2 కళ్ళు ముద్దాం. మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారు, ఓకేనా? 2 కళ్ళు ముయ్యండి. కళ్ళు మూసుకోండి, వేళ్ళల్లో వేలు పెట్టి కళ్ళు మూసుకోండి. ఒక 5 మినిట్స్ మాత్రమే. విద్యార్థులందరూ కళ్ళు మూసుకోవాలి. అమ్మాయి కళ్ళు మూ, అందరు కూడా ఎవరు నవ్వద్దు. అందరు కూడా వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా హాయిగా చక్కగా ఫ్రీగా గమనించండి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రియలు గమనిస్తూ ఉండండి. మీ దృష్టి అంతా కూడా శ్వాస మీదనే ఉంచండి. శ్వాసతోనే ఉండండి. శ్వాస మీదనే ఏకాగ్రత కలిగి ఉండండి. శ్వాసానుసంధానం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమై ఉందాము. శ్వాస మీదనే మన ధ్యాస. బ్రహ్మకు సుభాష్ పత్రిక గారు శ్వాస మీద ధ్యాస ఉంచి చక్కటి ధ్యానాన్ని ఉంది. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, మనం ఇప్పుడు చేస్తున్న ధ్యానము శ్వాస మీద ధ్యాస, చక్కటి ధ్యానమాసనం. శ్వాసతోనే ఉందాము, శ్వాస మీదనే దృష్టి ఉంచుదాము. శ్వాస అంటే ఆనాపాన సతి. గౌతమ బుద్ధుడు మనకు ఆనాపాన సతి అనే మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని తెలియజేయడం జరిగింది. ఈ ధ్యాన మార్గంలో మనము ప్రతిరోజు ఉదయం రాత్రికి చక్కటి ధ్యాన మార్గంలో కూర్చొని మనము ఈ ధ్యానంలో ఒక ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఉదయము పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఈ ధ్యానంలో కూర్చోవాలి. శరీరాన్ని నిలబడ్డదు, శ్వాస మీదనే మీ దృష్టి ఉంచండి. మీకు ఏ ఆలోచన వచ్చినా కానీ పట్టించుకోకండి. ఏ ఆలోచన వచ్చినా, మీకు ఏ ఇబ్బంది అయినా దాన్ని పట్టించుకోకండి. కేవలం శ్వాసను గమనిస్తూనే ఉండండి. శ్వాస మీదనే దృష్టి ఉంచండి. శ్వాస మీదనే ధ్యాస ఉండాలి. శ్వాసానుసంధానం, శ్వాసతోనే ఉందాము. సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను మాత్రమే గమనిద్దాము. ఈ శ్వాసక్రియ ద్వారా మనకు ఎన్నో లాభాలున్నాయి. విద్యార్థులైతే చక్కటి జ్ఞాపశక్తిని కలిగి ఉంటారు, చక్కటి ఏకాగ్రత కలిగి ఉంటారు. విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల వారి యొక్క చదువులో మంచి పట్టుదల సాధిస్తారు. స్వయం కృషితో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ లక్ష్యం, మీ గమ్యం ఏంటో తెలుసుకొని రాణించడానికి ప్రయత్నిస్తారు. మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. మనలో ఉన్న సోమరితనము, మందబుద్ధి తొలగిపోతుంది. విద్యార్థులు చక్కటి ధ్యానం చేసినప్పుడు ఉత్సాహంగా
ఉరుకలు తీస్తూ పరుగులు తీస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎందుకంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఉండవు కాబట్టి మీ జీవితము ఎంతో ఉన్నతమైన దిశగా మారిపోతుంది ధ్యానం. కాబట్టి ధ్యానము ప్రతిరోజు చేద్దాం. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలను మనం పొందుతాము. శ్వాసను గమనిస్తూ శ్వాసతోనే ఉందాము, శ్వాస మీదనే దృష్టి ఉంచుతాము. ఎవరు కూడా కళ్ళు తెరవకుండా మీ 2 చేతులు కళ్ళ మీద ఉంచుకోండి. కళ్ళు ఎవరు తెరవద్దు, 2 చేతులు కళ్ళ మీద ఉంచుకోండి. అలాగనే ఉంచండి, ఎవరు కూడా తీయద్దు. నేను చెప్పేంత వరకు కళ్ళ మీద 2 చేతులు పెట్టి ఉంచండి. అలాగే నేను చెప్పినప్పుడే తీయాలి. 2 చేతులు విప్పి కళ్ళ మీద పెట్టుకు నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ ఆ 2 అరచేతులను చూడండి. 2 అరచేతులను చూడండి. ఓకే, క్లాప్స్ కొడదాం అందరము. చూస్తుంటే ఒక 5 minutes సైలెన్స్ కూర్చున్నారు కదా, ఎలాగుంది? బాగుందా? బాగుందంటే ఎలా ఉంది? హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాము. అవునా లేదా? మరి ఇది మనకు ఇప్పుడు చేసాము, ఇప్పుడే మర్చిపోదామా? ఎప్పుడు చేద్దామా? ఎప్పుడు చేయమని చెప్పాను నేను? ఈరోజు ఉదయము మీరు లేవగానే ధ్యానం చెయ్యాలి. ఎన్ని నిమిషాలు చేయమని చెప్పాను? ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చెయ్యాలి. 9th 10th క్లాస్ పిల్లలైతే అరగంట ధ్యానం చెయ్యొచ్చు. ఓకేనా? మీకు స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకు స్టడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అరగంట కూడా చెయ్యొచ్చు. ప్రతిరోజు ఉదయం చేయండి, తర్వాత పడుకునే ముందు కూడా ధ్యానం చెయ్యండి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం కలుగుతుంది అనే దాని గురించి వివరిస్తాను. ఇది మన సబ్జెక్టు కాదు, ఏ బుక్లో లేదు. అర్థమైందా? నేను ధ్యానం గురించి మీకు తెలియజేస్తాను. ఓకేనా? మరి సైలెంట్గా ఉందామా? మనకు చదువుకునే పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరము. అవునా కాదా? మనం ఎంత క్రమశిక్షణగా ఎంత సైలెన్స్గా ఉంటే మనం అంత సబ్జెక్ట్ను వినగలుగుతాము. లేకపోతే సబ్జెక్ట్ ఏమైపోతుంది? మిస్ అయిపోతారు. అవునా లేదా? అప్పుడు మనకు తర్వాత సబ్జెక్ట్ అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి సైలెంట్గా ఉందాము, చెప్పింది శ్రద్ధగా విందాము. ఓకేనా? సరే విద్యార్థులు, మీకు నేను ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను. మీరు జ్ఞాపక శక్తి ఎలా పెంచుకుంటారు, మీరు ఏకాగ్రత ఎలా కలిగి ఉంటారు, మీరు చదువు మీద పట్టుదల ఎలా ఉంటారు, చదువు మీద శ్రద్ధ కలిగి ఎలా ఉండగలుగుతారు, మీరు మీ చదువును ఈజీగా ఎలా చదవగలుగుతారు, బర్డెన్గా బాధగా ఒత్తిడిగా కాకుండా మీరు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా సులభంగా ఉత్సాహంగా ఉండడానికి నేను కొన్ని మీకు విషయాలు తెలియజేస్తాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఈ చెయ్యికి ఎన్ని ఉన్నాయి వేళ్ళు? 5 ఉన్నాయి కదా? 5 ఉన్నాయా 6 ఉన్నాయా? నాకు 6 ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకసారి ఎంచండి. 5 ఉన్నాయా? ఓకే. మరి మీకందరికి ఎన్ని ఉన్నాయి వేళ్ళు? వెరీ గుడ్, అందరికీ 5 ఉంటాయి కదా? అయితే ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ మీకు తెలియజేస్తాను. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ మీకు తెలియజేస్తాను. ఎవరు కూడా మాట్లాడద్దు. కనిపిస్తుందా బాబు అందరికీ? ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్, దీని ఉద్దేశం ఏంటన్నది మీకు చక్కగా తెలియజేస్తాను. మీరు శ్రద్ధగా వినండి. ఇందులో ఈ చివరకున్న చూడండి, ఇది చిచ్కని వేలు, అవునా? తర్వాత ఈ వేలు రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు. దీన్ని ఏమంటారు? రింగ్ ఫింగర్ అంటారు,
ఉంగరపు వేలు అంటారు. తర్వాత ఇది మిడిల్ ఫింగర్ అంటే మధ్య. కదా మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో, నేను తెలుగు మీడియం టీచర్ను, మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి ఇది మిడిల్ ఫింగర్ అంటే మధ్య వేలు కదా. తర్వాత ఇది నాకు తెలుగు నేర్పుతున్నారు, మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ గుడ్. ఇది చూపుడు వేలు, దీన్ని ఇండెక్స్ ఫింగర్ అంటారు కదా. అవునా? ప్రైమరీ స్కూల్ చెప్పారు. ఇది థంబ్ ఫింగర్, మీరేమంటారు? బొటన వేలు. ఒకసారి నాకు చెప్తారు, ఒకసారి మీకు చెప్తాను నేను. ఇప్పుడు 5 ఫింగర్స్ మనం తెలుసుకున్నాం. లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్. 5 వేలు ఉన్నాయి కదా. అయితే ఈ 5 వేల యొక్క సంకేతం ఏంటి? పిల్లలు శ్రద్ధగా వినాలి. బాయ్స్ శ్రద్ధగా వినాలి. గర్ల్స్కి చెప్తలేను, ఇక్కడ అందరికి చెప్తున్నాను. అందరూ శ్రద్ధగా వినాలి, అందరు కూడా శ్రద్ధగా వినాలి, అందరూ బాగా చదవాలి. వీరికి ప్రత్యేకంగా చెప్పడం లేదు, మీకు ప్రత్యేకంగా చెప్పడం లేదు, అందరికి చెప్తున్నాను కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. ఇందులో ఈ 5 ఫింగర్స్లో ఈ చిన్నది లిటిల్ ఫింగర్ అనేది దేనికి సంకేతం అంటే తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. మీకు ఎందుకు నవ్వు వస్తుందో నేను చెప్తాను. దానికి కూడా హై స్కూల్ పిల్లలు ఎలా ఉంటారంటే, మేడము ప్రేమించుదామంటే మీరు దానికి నానా అర్థాలు తెలుసుకున్నారు. మేడం ఏమన్నది, స్నేహంగా ఉందామని అనకుండా ఒకరినొకరు ప్రేమిద్దాం. అది పెద్ద దూరం ఇది ప్రాసెస్. ఆ విషయం నాకు తెలుసు. మన పిల్లలు ఎలా ఉంటారు, పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి, అవి నాకు తెలుసు. తను సడన్గా ఏమన్నా ప్రేమించుకుందామని, అమ్మో పెద్ద తప్పు అయిపోయింది మనకు కదా. సరే, మనము మిత్రుత్వంతో ఉందాము, స్నేహంతో ఉందాము. నేను ఇప్పుడు లిటిల్ ఫింగర్ చూపించగానే మీకు ఇంకొక ఆలోచన వచ్చేస్తుంది. నేను అది కూడా గమనిస్తాను. నేను మీ అందరిలో ఆరితేరిందాన్ని ఎవరో కాదు. ఏం చేస్తే మీరు ఎలా ఉంటారు, ఏం చెప్తే ఎప్పుడు నవ్వుతారు, ఏం చెప్తే ఎలా వింటారు అనుకో నాకు తెలుసు. అన్నిటిలో ఆరితేరిందాన్ని నేను. సరే, ఇప్పుడు నేను వేళ్ళని చూపించాను. లిటిల్ ఫింగర్ యొక్క సంకేతం ఏంటి చెప్పండి? ఏమైనా తెలుసా మీకు? ఆధ్యాత్మికంగా తెలియదు, నేను చెప్తాను. మీరు చూపించకండి, అందరికి ఉన్న 5 వేలు. ఈ లిటిల్ ఫింగర్ యొక్క సంకేతము 5 వేళ్లకు 5 వేల యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. 5 వేలకు 5 వేల యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. లిటిల్ ఫింగర్ అనేది మనం పాఠశాలకు వస్తాము. పాఠశాలకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? పాఠశాలకు వచ్చిన తర్వాత చదువుకుంటాం. పాఠశాలకు వచ్చి నుంచి పోయేంత వరకు చదువుకుంటూనే ఉంటాం కదా. ఇక మనకేం పని లేదు ఇక, అంతే కదా. మరి టీచర్స్ ఇంటర్వ్యూ కొడితేనేమో బయటకు వెళ్తాము, లేకపోతే బుక్స్ తీయడము చదవడము ఇదే పని కదా. ఎంత బుద్ధిమంతులమో మనము తెలుసు నాకు, ఎంత బుద్ధిమంతులము. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయం మనము. చెప్పకముందు చదివేస్తాం మనము. వాళ్ళు చెప్పడం ఇంకా ఫస్ట్ రెడీ అయి కూర్చుంటాము. వాళ్ళు చెప్పే లెసన్ కన్నా మొదలే ప్రిపేర్ అయి కూర్చుంటాం మనం కదా. అవును, చూసాను ఇలాంటి పిల్లల్ని వేలని చూసాను నేను. కానీ సరే, లిటిల్ ఫింగర్ అనేది చూడండి. లిటిల్ ఫింగర్ అనేది మనం పాఠశాలకు చదువుకోవడానికి వచ్చినా కానీ మనకు కొన్ని సబ్జెక్టులు అనేవి ఉన్నాయి, కొన్ని విషయాలు అనేవి ఉన్నాయి. పాఠశాలకు చదువు కోసమే వస్తున్నాం, చదువులో కొన్ని అంశాలు కూడా నేర్చుకోవడానికి వస్తున్నామా? లిటిల్ ఫింగర్ అనేది కేవలము ఆటలు ఆడుకోవడానికి ఉన్నదా? గేమ్స్ పీరియడ్ మీకు లేదా? ఇక్కడ గేమ్స్ టీచర్ అక్కడ కూర్చున్నది, గేమ్స్ పీరియడ్ లేదంటే ఏమని చెప్పాలి మీకు? ఇక సరే, అందరు అరవద్దు. మీకు ఒక టైం ప్రకారము గేమ్స్ అనేది నిర్ణయించబడుతుంది. ప్రతిరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ గేమ్స్ అనేవి ప్రతి స్కూల్లో గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. గేమ్స్లో పోటీలు ఉంటాయి. మీరు టోర్నమెంట్కు వెళ్తూ ఉంటారు, ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. అవునా? కాబట్టి గేమ్స్ అనేవి ప్రతి స్కూల్లో ఉన్నవి లేవని నేను నమ్మను. మీరు చెప్పినంత మాత్రాన మేడమే ఉంది చక్కగా ఆడించడానికి. కాబట్టి గేమ్స్ అనేది ఉంది.
మీరు లేరన్నా మేడం ఉందని చెప్తాను కాబట్టి ఉన్నాయి, మీరు లేవన్నా నేను ఉన్నాయని చెప్తా. అంటే సరే మీరు గేమ్స్ ఆడడం లేదా? ఓకే, మీకు గేమ్స్ పీరియడ్ లేదు కదా, అంటే 4:30 వరకు చదువుకొని వెళ్తున్నారా? అయితే అయిన తర్వాత ఏం చేయండి, ఒక ½ అన్ అవర్ ఇక్కడనే బ్యాగ్స్ పెట్టేసి ఒక అరగంట ఆడుకొని ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు ఉంది స్టడీ? సరే సరే, అయితే స్టడీ అవర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకోండి. సరే నేను చెప్తా, దాన్ని వాళ్ళు కూడా ఆడడానికి ప్రయత్నం చేయండి. అన్ని ఆటలు నేర్చుకోండి, అన్ని ఆటలు ప్రాక్టీస్ చేయండి. ఆటలు కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. చదివే కాదు, గేమ్స్ కూడా ఉండాలి. ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడతామో అప్పుడు ఉత్సాహంగా ఉంటాము. గేమ్స్ ఆడినప్పుడే ఉత్సాహంగా ఉండగలుగుతాము. గేమ్స్ ఆడకుండా కంటిన్యూ స్టడీ మీద ఉంటే మీరు అలసిపోతారు. కాబట్టి గేమ్స్ అనేవి చాలా అవసరమే. తెలిసిందా? గేమ్స్ ఆడదాం, ఇంటి దగ్గర ఆడండి, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడండి, మీ వీరుని బట్టి ఆడండి. కానీ గేమ్స్ ప్రతిరోజు ఉండాలి చదువుకునే పిల్లలకు. ఇది లిటిల్ ఫింగర్ యొక్క కాన్సెప్ట్. తర్వాత రెండవది రింగ్ ఫింగర్ అని చెప్పాను కదా, ఆ రింగ్ ఫింగర్ కూడా అది ఎందుకంటే పాటలు పాడడానికి. హ్యాండ్స్ రేపని ఒకసారి ఎంతమంది పాటలు పాడతారు? దించండి ఒకసారి, దించండి. మాట్లాడద్దు ఎవరు కూడా, సైలెన్స్. మళ్ళీ నిశ్శబ్దం, 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 నిశ్శబ్దం. ఎవరు మాట్లాడద్దు. కానీ పాటలు పాడడానికి కలిసే హ్యాండ్స్ లేపారు. మీరెవరు కూడా ఒకరిద్దరు లేపారు. మీరు పాటలద్దా? పాడరా? ఇంట్రెస్ట్ లేదా మీకు? ఉందా లేదా? మీరు కూడా వాడాలి. బాయ్స్ కూడా పాటలు చాలా పాడతారు. మంచి మంచి మాస్టర్లు ఉన్నారు పాటలు పాడేవారు. మీరు కూడా నేర్చుకోవాలి, పాటలు పాడాలి. చదివే కాదు, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి. పాటలు కూడా రాగయుక్తంగా పాడడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక పాట పాడితే మనసు ఎంతో ఆనందపడుతుంది. ఇప్పుడు మేడం పాడింది కదా పాట, బాగుందా లేదా? మరి మీరు కూడా అలాగనే పాడడానికి ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి పాటలు పాడము నేర్చుకోవాలి. అందరు కూడా పాటలు పాడడానికి కూడా అలవాటు చేసుకోండి. పాట పాడము మన గొంతు ఎంతో బాగుంటుంది. పాటలు పాడడం వల్ల రాగయుక్తంగా తయారవుతాము. మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. పాటలతో మనసు ఉత్తేజం అవుతుంది. కాబట్టి పాటలు కూడా చాలా అవసరమే. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు? ఏమేమి చెప్పాను? ఓకే, ఒకటి లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఒకటి ఆటలు, ఒకటి పాటలు. మిడిల్ ఫింగర్ అనేది ఉంది మధ్యలో, అన్నిటికన్నా మధ్యలో చాలా పొడవుగా ఉంటుంది, అన్నిటికన్నా పొడవుగా ఉంటుంది. అది దేనికి పనికొస్తుంది తెలుసా ఆ విషయము? బాయ్స్, బాయ్స్ మీరు వెళ్ళిపోతారా ఇంటికి? మరి సైలెంట్ కూర్చోండి. ఎవరు పోతారు? ఎవరు కూడా మాట్లాడద్దు, సైలెంట్గా ఉండాలి. ప్రైమరీ పిల్లలు కూడా చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ప్రైమరీ పిల్లలు అల్లరి చేయొద్దు. ఎక్కడికైనా పిలిస్తే సైలెన్స్ ఉండాలి ప్రైమరీ పిల్లలు కూడా. ఇప్పుడు మనం చదువుకుందామా ఆడుకుందామా? చదువుకుందాం. చదువుకుంటే ఏం చేస్తారు? జాబ్ చేస్తాం. ఏం జాబ్ చేస్తారు? టీచరు, పోలీసు, చాలు పెద్ద పదవులు కోరుకున్నారు మీరు, చాలా సంతోషము. ఎందుకంటే ఐఏఎస్, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరూ కూడా ఎంప్లాయీస్. వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగింది. అవునా?
మనము కూడా చదువుకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా అందరూ చదవాలి, అందరూ కూడా చదివే విధంగా మనం ప్రోత్సహించాలి. చదువుకోని లేని పిల్లల్ని కూడా బడికి తీసుకొచ్చే విధంగా మనము వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నేను చదువుకోనంటే చదువుకునే విధంగా వాళ్ళను ఉత్సాహపరచాలి. ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా మనము వరకు తెలియజేయాలి చదువు యొక్క ప్రాధాన్యతను. తర్వాత ఇండెక్స్ ఫింగర్, ఇదేంటంటే చదువు అయిన తర్వాత మనము ఈ లిటిల్ ఫింగరు చదువుకే, రింగ్ ఫింగరు చదువుకే, మిడిల్ ఫింగరు చదువుకే, ఇండెక్స్ ఫింగరు చదువుకే, థంబ్ ఫింగరు చదువుకే ఉపయోగించినట్టయితే మీరు చదవగలుగుతారా? చదివి చదివి అలసిపోతారు, చదువు మీద విరక్తి కలుగుతుంది, చదువు యొక్క ప్రాముఖ్యతను కోల్పోతారు. ఎప్పుడు 24 గంటలు చదివేనా అని బోరుగా ఫీల్ అవుతారు. ఆ చదువు మీద మీకు నిరాశ ఏర్పడుతుంది, నిర్లక్ష్యం ఏర్పడుతుంది, మీరు చదువు మీద శ్రద్ధ పట్టలేరు. కాబట్టి మనము ఏ విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెంట్ ఇచ్చి చదువుకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత 4వ ఫింగర్ ఏంటిదంటే ఇండెక్స్. ఇది పనులు చేయడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. మీరు ఇంట్లో మీ అమ్మ నాన్నకి ఏమైనా సహాయం చేస్తారా? చెయ్యాలి. అమ్మకు నాన్నకు సహాయం చెయ్యాలి. తర్వాత ఇతరులు ఏమైనా పనులు చెప్పినా కానీ మీరు చేయాలి. కాదు అని అనకూడదు, మొండిగా ప్రవర్తించకూడదు. మీకు ఉన్న హోంవర్క్తో పాటు, మీకున్న స్టడీతో పాటు ఇంట్లో కూడా మీ అమ్మకు నాన్నకు పనులు చేసి పెట్టాలి. ఇది ఇండెక్స్ ఫింగర్. ఎంత పని చేస్తే అంత పని నేర్చుకుంటారు. మీ అమ్మకు సహాయంగా ఉండాలి. అమ్మ అంట్లు తోమితే అమ్మకు మీరు హెల్ప్ చేయాలి. బట్టలు పెడితే బట్టలు వేసేటప్పుడు హెల్ప్ చేయాలి. కూరగాయలు తరిగితే కూరగాయలు తరిగేటప్పుడు హెల్ప్ చేయాలి. వంట చేస్తుంటే వంట చేసేటప్పుడు చూడాలి, గమనించాలి, నేర్చుకోవాలి. ప్రతి పనిని మీరు ఇంటి దగ్గర మీ అమ్మతో నేర్చుకోవాలి. మీ నాన్న ఏం చెప్పినా కానీ ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఈ పని చెయ్యను, నా వల్ల కాదు అనకూడదు. మీరు 10th క్లాస్ అయ్యేంత వరకు వంట చేయడం నేర్చుకోవాలి, అంతే. స్కూల్లో చదువు, ఇంటికాడ ఆటలు పాటలు, తర్వాత వంట కూడా నేర్చుకోవాలి. ఆ పనులన్నీ కూడా మీకు రావాలి. నేను ఉల్లిగడ్డ తరుమను, పచ్చిమిరపకాయ కట్ చేయను, వంకాయలు కట్ చేయను కాదు, అన్ని రకాల పనులు చేయాలి. మీ ఇంట్లో మీ అమ్మకు సహకారిగా ఉండాలి. ఈ ఒక్క వేలు లేకపోతే మీరే పని చేయలేరు. పెన్ను బట్టి రాయలేరు, పళ్ళెంలో అన్నం పెట్టుకొని తినలేరు, మీరు ఏ వస్తువుని పట్టుకోలేరు, విడవలేరు. ఈ ఒక్క ఫింగర్ లేకపోతే ఈ 4 వేళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇది అన్నిటికంటే మెయిన్, అవునా? ఇది ఏం చేయాలంటే ఈ థంబ్ ఫింగరు మీరు దీని యొక్క సంకేతము చాలా చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. ఇది కేవలము ధ్యానం కోసం ఉపయోగించాలి, ధ్యానం చెయ్యాలి. దానికోసమే ఈ థంబ్ ఫింగర్ మీకు చూపించడం జరిగింది. ఇన్ని రకాల పనులు చేస్తున్నారు. ఎన్ని రకాల పనులు చేస్తున్నారు? 4 రకాల పనులు చెప్తున్నా. నేను దాహమని అడుగుతలేను, 4 రకాల పనులు చేస్తున్నాము. కానీ ఈ 4 రకాల పనులకు శక్తినిచ్చేది థంబ్ ఫింగర్. మీరు పొద్దున లేచి ధ్యానం చేసినట్టయితే శ్వాస మీద దృష్టి పెట్టి శ్వాసతో ఉండి శ్వాసానుసంధానంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ప్రతిరోజు మీరు 15 నిమిషాలు 20 నిమిషాలు మీ వీలు కలిగినట్టు అరగంట దాకా కూడా మీరు ధ్యానం చేయొచ్చు. ప్రతిరోజు చేయాలి ధ్యానం. అలా ధ్యానం చేసినప్పుడు మీరు చాలా చక్కగా ఆటలాడగలుగుతారు, చక్కగా పాడగలుగుతారు, చక్కగా చదువుకోగలుగుతారు. అన్ని పనులు ఈజీగా సులభంగా చేస్తారు. ధ్యానం చేస్తే అన్ని రంగాల్లో పాల్గొంటారు. అర్థమైందా? ధ్యానం చేస్తే మీరు ఎంతగా చదువు మీద శ్రద్ధ లేకపోయినా, చదువు మీద నిర్లక్ష్యం ఉన్నా, చదువు ఇంట్రెస్ట్ లేకపోయినా ధ్యానం చేస్తే చురుకుగా తయారవుతారు. మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అమ్మ ఇట్టుడు ఏం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది? ధ్యానం చేస్తే. ఎలా చేయమని చెప్పాను? శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు చూపించాను కదా నేను, ఆ విధంగా చెయ్యాలి ధ్యానం. ఓకేనా? ప్రతిరోజు చేయాలి. ఎప్పుడు చేస్తారు? రోజు ఉదయము
రాత్రి పడుకునే ముందు. ఎందుకు చేయమని చెప్పాను? మీకు చదువు బాగా రావాలని, బాగా ఆడాలని, పాడాలని, పనులు చేయాలని, చదువులో మంచి మార్కులు సంపాదించాలని ఈ ధ్యానం అనేది చెయ్యాలి. అలా చక్కటి ఆయుధము. ఈ ఆయుధాన్ని పట్టుకోండి, సాధన చెయ్యండి, విజయాన్ని సాధించండి. ఏ ఆయుధము? ఏ ఆయుధము? శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గాన్ని పట్టుకుందాము. డాక్టర్ బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు చక్కటి మార్గాన్ని మనకు తెలియజేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పాను ఆనాపానసతి అని చెప్పానా? అది బుద్ధుడు మనకు చూపించిన మార్గం. గౌతమ బుద్ధుడు మీకు ఉందా? లెసన్ ఉందా మీకు? 6th క్లాస్ సోషల్ స్టడీస్లో గౌతమ బుద్ధుని గురించి అవును ఉంది. నేను అంటే అవును అంటారు, లేకపోతే లేదంటారు కదా. అయితే గౌతమ బుద్ధుడు చూపించిన ధ్యాన జగత్కు జై, పిరమిడ్ జగత్కు జై, పిరమిడ్ జగత్కు జై, శాకాహార జగత్కు జై, శాకాహార జగత్కు జై. జై పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. పిల్లలు ధ్యానం చేద్దామా? ప్రతిరోజు ధ్యానం చేద్దాం. మరి మా ఇంటి దగ్గర మేము సండే బిఎస్కే చెప్తాం. బిఎస్కే అంటే ఏంది? బిఎస్కే వచ్చే పిల్లలకు తెలుస్తుంది. బిఎస్కే అంటే ఏంది? బిఎస్కే అంటే బాల సంస్కార కేంద్రం. అంటే ఒక బాలుడు చిన్నప్పటి నుండి ఏ తోవలో నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేది బాల సంస్కార కేంద్రం. అక్కడికి రావడం వల్ల ఏమవుతుంది మనకు? ప్రతి దాని పట్ల ఇప్పుడు స్వాధ్యాయకు వచ్చే పిల్లలు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. స్వాధ్యాయకు వస్తారు చూడదా వాళ్ళు, హ్యాండ్ రైజ్ చేయండి. మరి మనం స్వాధ్యాయులు ఏమని చెప్తాం? ప్రొద్దున లేవగానే కరాగ్రే అని చెప్తాం. కరాగ్రే అని ఏం చేస్తాం? భూమాతను ప్రార్థిస్తాం. ఏం చేస్తాం? మనం ప్రొద్దున లేవగానే హడావిడిగా అమ్మ లేపేంత వరకు లేవ్వం మనం. ఎప్పుడైతే మనం ధ్యానం లేచే వాళ్ళు లేస్తారచ్చు, కానీ పిల్లలు ఎప్పుడైనా కానీ మనం సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యోదయం కంటే ముందే లేస్తే ఏమవుతాము? యాక్టివ్ ఉంటాం. మగ పిల్లలు వింటున్నారా? మీకోసమనే ఈ స్కూల్లో మీరు సరిగ్గా వింటలేరనే మేమే వచ్చినాం మీకోసం చెప్పడానికి. మీరు వినకపోతే మాకు బాధ అనిపిస్తుంది. మరి మీరు వినాలా కదా? ఇప్పుడు చూడండి, మీ అమ్మ నాన్నలు ఇక్కడ స్కూల్లో చీరలు ఇవన్నీ కొనిచ్చిండ్రు. ఎందుకు కొనిచ్చిండ్రు? కొనిచ్చిండ్రా లేదా సార్? నేను అంటున్నా. ఇంతకుముందు మేడం పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలు ఒక్కొక్కళ్ళు అంటే ఈ స్కూళ్ళ నుండే చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మన స్కూల్కి ఏదన్నా ఒకటి చెయ్యాలని కొందరు ఇంతకుముందు తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఒక గొప్ప స్థానంలో ఉన్నారు, మన స్కూల్ అభివృద్ధి చెందాలని చెప్పేసి. మరి మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, మన స్కూల్కి మంచి పేరు రావాలా వద్దా? రావాలా కదా? మరి రావాలంటే మీరు మంచిగా చదువుకోవాలా వద్దా? చదువుకోవాలని అంటారు, మళ్ళీ నవ్వే ఏడుదిన అవుతారు. ఎట్లా మరి? ఆడతా వీళ్ళకు ఇప్పుడు అర్థం కావాలి కదా కొంచెం. సరేనా పిల్లలు? సండే మా ఇంటి దగ్గర బిఎస్కే బాల సంస్కార కేంద్రం అనేది నడుస్తుంది. మనము అన్నం తినేటప్పుడు ఎట్లా తినాలి, పడుకునేటప్పుడు మనం పొద్దంతా తిరిగేస్తాము, పడుకునేటప్పుడు మనం ఏ విధంగా ధ్యానం చేయాలా, ఒక భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలా కదా. ఇంత మంచి అవయవాలు ఇచ్చిండు. ఏ పిల్లలు వింటున్నారా? చూడండి, ఒక్కళ్ళకు మనకి భగవంతుడు ఎలా చేసిండు అసలు? ఒక్కరి ఫేస్ ఒక్కళ్ళలాగా ఉందా? ఎవరిది వాళ్ళకే ఉంది. అసలు ఎలా ఉన్నాం మరి మనం కదా? ఇంత మంచి అవయవాలు ఇచ్చిండు, ఇంత బాగున్నాం మనం. అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. కృతజ్ఞతలు చెప్పాలి. మన శరీరంతో మనం కూడా మాట్లాడుకోవాలి. ఎప్పుడన్నా మాట్లాడినామా? మన శరీరంతో మనం కూడా ఉండాలి, మనతో మనం ఉండాలి. మనతో మనం ఉండడమే ధ్యానము. ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తున్నావు? నీ శ్వాస పైన ధ్యాస పెట్టి నీతో నువ్వు ఉంటున్నావు. ఏ పిల్లలు అర్థమవుతుందా? ధ్యానం చేసేటప్పుడు మనతో మనం ఉంటున్నాం. మనతో మనం ఉన్నప్పుడు ఏమవుతుంది? మన లోపల చెడు విషయాలు, చెడు ఆలోచనలు ఉన్నా కానీ మన లోపల భగవంతుడు ఉంటాడు. కాబట్టి మన లోపల ఒకరు ఉన్నారు. ఇప్పుడు మీరు చేతులు లేవట్టండి, పైకి లేవట్టండి. లేవట్టిండ్రు, కిందికి దించండి. ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? లోపల నువ్వు అనంగా నీ చేస్తున్నావు. మరి మనమందరం దేవుళ్ళమా కాదా? మరి దేవుళ్ళు అయితే నాకు ఎందుకు బాగా చదువు రాదు, ఒక్కళ్ళకి చదువుతుంది అని అనుకుంటా. అట్లా వచ్చింది ఆలోచన?
స్కూల్లో టీచరు చెప్తాడు, మీరు అందరూ ఫస్ట్ రావాలని చెప్తాడు, కానీ ఒకళ్ళు ఫెయిల్ కావాలి, ఒకళ్ళు చదువుకోవద్దని చెప్తారా? టీచర్స్కి అట్లా ఉంటుందా? ఉండదు. కానీ మీ ఏకాగ్రతను బట్టి ఉంటుంది అట్లా కదా. ఎంత బాగా చెప్పినా కానీ మనము వినేవారి ఏకాగ్రతను బట్టి అది చేరుకోగలుగుతుంది మనకు. అంటే మన టీచర్స్కి ఎవరికైనా పక్షపాతం ఉంటుంది, ఈ పిల్లగాడు బాగా చదువుకోవద్దని. వాళ్ళు ఎక్కడి నుండో వచ్చిండు, మీరు అందరు బాగుండాలని కదా చెప్పడానికి వచ్చిండు. మరి సారి చెప్పినప్పుడు మనకు ఒకళ్ళకి అర్థమవుతుంది, ఒకళ్ళకి అర్థం కాదు. దానివల్ల మనము కొంచెము వెనక ముందు అవుతాం. మరి దాన్ని చేరుకోవాలని అంటే మనకి ఇప్పుడు ఒక మార్గం తెలిసింది, ధ్యానం. మనం ఒక దాంట్లో సబ్జెక్ట్లో వీక్ ఉన్నప్పుడు నేను వీక్ ఉన్నా నాకు అదంటే అర్థమే కాదు, నాకు అది రానే రాదు. వింటున్నా మగ పిల్లలు, వింటున్నా ఆడపిల్లలు? మనము ఏదన్నా దాంట్లో వీక్ ఉన్నాం అనుకో, నేను దాంట్లో వీక్ ఉన్నా నాకు రాదని మనం అస్సలు అనుకోవద్దు పిల్లలు. ఇప్పుడు 10th మీరు 10th అయినా 7th అయినా ఎవరైనా సరే ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేసుకోండి. ఏదన్నా మనం రాకపోతే దాంట్లో మనం ఎప్పుడైనా విజువలైజేషన్ చేసుకోవాలా, నేను బాగా చదువుతున్నా, అది నాకు బాగా అర్థమవుతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అలాంటి తరంగాలు మన బ్రెయిన్కు చేరుకొని అదంటే మనకి ఇష్టం ఏర్పడుతుంది. మీరు ఒక విషయం కూడా చెప్పిన ఇంతకుముందు, మనకు ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి, పిల్లలు చెట్ల పైన ప్రయోగం చేయండి. 2 చెట్లకు, ఒక చెట్టుకు రోజు ప్రేమతోటి మాట్లాడండి. ఒక చెట్టుకు నువ్వేం బాగలేవు అనండి. ఒక వారం రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది. ఒక చెట్టు వాడిపోతుంది, ఒక చెట్టు ఏమో చిగురించి మంచిగా పువ్వులు పూస్తుంది. మరి అలాంటి చెట్లకే మనం మాట్లాడే మాటలే వాటికి అర్థమవుతుంటే మరి మనకి ఎందుకు అర్థం కాదు? అర్థం కావాలి కదా. అర్థం కావాలనంటే మనతో మనం ఉండాలా. మనకు ఏదైనా రాకపోతే విషయము దాన్ని ప్రేమించాలా. అది నాకు చాలా బాగా వస్తుంది, అదంటే నాకు చాలా అంటే బాగా కష్టం, అయ్యో నాకు మ్యాథ్స్ అంటే కష్టము, ఆ సార్ వస్తేనే ఇస్తుంది, అలాంటిది మన మైండ్లోకి వెళ్ళి తీసేసి నేను మంచిగా మ్యాథ్స్ చదువుతున్నా, నాకు ఏది చెప్పినా నాకు బాగా అర్థమవుతుంది, మ్యాథ్స్ నేను బాగా చేయగలుగుతున్నా, ఇలాంటిది చేసి చూడండి. ఈరోజు మీరు డేట్ రాసుకొని పెట్టుకోండి. అర్థమవుతుందా? వెనుకకి ఎందుకు చూస్తున్నారు? మీకోసం వచ్చినాం కదా, మా పనులన్నీ వదిలిపెట్టుకొని ఎందుకోసం వచ్చినాం? మా ఊరి పిల్లలు బాగుండాలా, స్టడీలో మంచిగా ఉండాలనే కదా మీకోసం చెప్పడానికి వచ్చినప్పుడు మీరు వినకపోతే మరి మేము ఎవరి కోసం వచ్చినట్టు? మీకోసం వచ్చినాం కాబట్టి ఇది వినాలా పిల్లలు. కంపల్సరిగా అందరం ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా కానీ ఎందులో ఒక దాంట్లో వీకుడు ఉంటారు. వాళ్ళ కోసం కూడా మనకి ఎందులోనైతే మనము డల్లర్గా ఉంటామో దాన్ని మనం ప్రేమించాలా. అదంటే నాకు చాలా ఇష్టము, నేను బాగా చదువుతున్నా, నేను మంచిగా వేసుకోగలుగుతున్నా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అలాంటి ఆలోచనలు వేసుకుంటూ ఉంటావో అది నీకు కంపల్సరిగా సాధ్యమవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇవాళ డేట్ వేసుకోండి. మీరు ఏదంటే మీరు భయం అనిపిస్తుందో దాన్ని విజువలైజేషన్ చేసుకోండి. పోయిన తర్వాత మనం అనుకుంటాం సినిమాకి పోదామని అనుకున్నాగానే ఆ సినిమాకి పోయినట్టు, సినిమా అంతా చూసినట్టు మనం ముందే ఫీల్ అయిపోతాం. మరి అది ఇష్టమైంది సినిమా అంటేనేమో ఆలోచిస్తాం, చదువు గురించి అయితే అబ్బా ఓళ్ళు ఆలోచించాలని అనుకుంటాం. కానీ మరి జీవితం కదా చదివే మన జీవితం. ఈ చదువులో వీక్ అయిపోతే మనము ఏమి ఇదిగాము. మన ఫ్రెండ్స్ అందరు మంచిగా పెద్ద పెద్ద జాబ్లలో ఉంటారు. ఇప్పుడు మన ఊళ్ళో మన స్తోమత ఇట్లున్నది కాబట్టి మనం ఇది చేస్తున్నాం. అయితే మీకు ఇంత మంచిగా ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోకపోతే మన ఫ్రెండ్స్ అందరూ జాబులు వేసుకుంటారు. ఒకసారి ఏమవుతుంది, మీకు ఫ్యూచర్ రాగా మేడం వచ్చి చెప్పిపోయినా కానీ మేము వినలేము, అప్పుడు విన్నా కానీ మేము మంచిగా అవుతుంటాం కావచ్చని బాధపడతారు. అట్లా బాధపడద్దు కాబట్టే చెప్తున్నాం. సరే, మీ అందరి కోసము ఒక అమ్మ పాట పాడుతున్నా నేను, సరేనా? ఓకేనా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతే అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు
అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ జోలపాటే అమృతం, అమ్మ ఓడి అమృతం, అమ్మ జోలపాటే అమృతం, అమ్మ ఓడి అమృతం. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సర్వులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణే అమ్మ, అయ్యలో సగభాగం అమ్మ, అందరి కన్నుల పండగ అమ్మ. జ్ఞానమ్మమ్మ గమ్యమ్మమ్మ, సృష్టికే మూలమ్మమ్మ. జ్ఞానమ్మమ్మ గమ్యమ్మమ్మ, సృష్టికే మూలమ్మమ్మ. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం. ప్రకృతిలో సౌందర్యం అమ్మ, పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ. జ్ఞానమ్మమ్మ జ్ఞానమ్మమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. జ్ఞానమ్మమ్మ జ్ఞానమ్మమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం. చూడండి అమ్మ గురించి ఎంత చక్కగా ఉంది. తర్వాత భవిష్యత్తులో కాబోయే తల్లులు మీరందరూ, కాబోయే తండ్రులు మీరందరూ. ఈ ప్రకృతిలో ఎలా ఉంది? అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? మనల్ని ఇంటి దగ్గర మనకి ఏదో పనులు చేసినప్పుడు మనకు జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ మనం చూసుకునేది ఎవరు? మీకు ఏమన్నా అయితే బాధపడేది ఎవరు? మరి అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? లేదు. కాబట్టి అమ్మ నాన్నలను మనం గౌరవిద్దాం. వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తారు? ఎప్పుడైనా మన పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు కదా. వాళ్ళు కోపంలో ఏదన్నా అయినా మన బాగు కోసమే. అవునా కాదా? పిల్లలు బోర్ కొడుతుందా? ఓకే, మీకు ఇష్టమైంది ఏంటి చెప్పండి. పాటలేనా? సరే, ఇంకొక పాట పాడారా మీకోసం? పాడమంటారా? ఓకే, చాలా మంచిది, థ్యాంక్ యూ. మరి చూడండి, ప్రకృతిలో ప్రతి కూడా దైవమే. పిల్లలు, ప్రకృతి అంటే తెలుస్తుందా? మీ అందరికి ఇప్పుడు ధ్యానం గురించి చెప్పినాం కదా. అయితే మరి ధ్యానం అంటే మన ఆత్మకు సంబంధించిందని చెప్పినాం కదా. దానికోసం ఒక సాంగ్ పాడదాం, సరేనా? ధ్యానం ఎలా చేయాలి దాని గురించి, సరేనా? ఆత్మకు పరమాత్మకు భేదమా, జ్ఞానికి అజ్ఞానికి వాదమా,
ధ్యానమైతది ఆ ధ్యానము నీ ఆత్మకు లాభమైతది శ్వాస మీద ధ్యాస వెళితే ధ్యానమైతది ఆ ధ్యానము నీ ఆత్మకు లాభమైతది ఆ ధ్యానము నీ ఆత్మకు లాభమైతది ప్రకృతిలో పంచభూతాలున్నవి పంచభూతములే మనలో ఉన్నవి పంచభూతములే మనలో ఉన్నవి ఆత్మకు పరమాత్మకు భేదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా సర్వరోగ నివారిణి జ్ఞానమైతది అనుభవాలు పంచడమే జ్ఞానమైతది అనుభవాలు పంచడమే జ్ఞానమైతది సర్వరోగ నివారిణి జ్ఞానమైతది అనుభవాలు పంచడమే జ్ఞానమైతది అనుభవాలు పంచడమే జ్ఞానమైతది ఆత్మకు పరమాత్మకు భేదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా సత్య జ్ఞాన ప్రసాదిని జ్ఞానమైతది సకల భోగకారిణి జ్ఞానమైతది సత్య జ్ఞాన ప్రసాదిని జ్ఞానమైతది సకల భోగకారిణి జ్ఞానమైతది సకల భోగకారిణి జ్ఞానమైతది ఆత్మకు పరమాత్మకు భేదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా జ్ఞానితో అజ్ఞానికే వాదమా ధ్యానము చేస్తే నీవు జ్ఞానివైతవు జ్ఞానాన్ని పంచితే యోగివైతవు జ్ఞానాన్ని పంచితే యోగివైతవు జ్ఞానాన్ని పంచితే యోగివైతవు థ్యాంక్ యూ పిల్లలు చక్కగా మేము ఈరోజు మీకోసం వచ్చినందుకు కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అంత ధ్యానం చేద్దాం ఈ పాటలు ఎంత మీనింగ్ ఉన్నది ధ్యానం చేస్తే ఏమైతాం మనం జ్ఞానిమైతాము జ్ఞానం వచ్చిన తర్వాత నీకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకు ఏ పిల్లలు వినిపిస్తుందా ధ్యానము చేస్తే నీకేమైతుంది జ్ఞానం వస్తుంది ధ్యానం చేస్తే ఏమైతుంది ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకు పంచితే నీవు యోగి అవుతావు మరి ఏమైతావు యోగి అంటే భగవంతుడి స్వరూపము నీకు తెలిసిన జ్ఞానాన్ని వేరే వాళ్ళకు పంచినప్పుడు ఏమైతుంది నువ్వు మంచి పంచుతున్నావు కాబట్టి మంచి పెంచితే అదేమవుతుంది నీకు కూడా మంచి తిరిగి వస్తుంది మనం ఈ విశ్వానికి ఏమి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మంచి ఇస్తే మంచి వస్తుంది చెడు ఇస్తే చెడు వస్తుంది మరి మంచి చేద్దామా మంచి చేద్దాం మంచి పంచితే పెంచబడుతుంది మంచిది పంచితే పెంచబడుతుంది అది ఎలా తిరిగి వస్తుంది 1000 రెట్లుగా మనకు తిరిగి వస్తుంది ఎలా తిరిగి వస్తుంది నువ్వు పంచింది కొంచెమైనా కానీ అదేంటి జ్ఞానం పంచినవు కాదా అది నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది సరేనా మరి మనం 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి ఇప్పటిదాకా మనం ఏం చేసాం దీన్ని శ్రవణం అంటారు ఇదివరదాకా విన్నాం కదా అది మన లోపలికి వెళ్ళాలంటే 1 నిమిషం ధ్యానం చేయాలి పిల్లలు మీరు ఏదైనా ఆన్సర్ చదువుకుంటారు కదా ఆన్సర్ చదివిన తర్వాత 1 నిమిషం ధ్యానం చేయాలా హాయిగా శ్వాసను గమనిద్దాం కళ్ళు మూసుకుందాం మనము ప్రతిరోజు మన చూపుల ద్వారా 80% ఎనర్జీ లాస్ అయిపోతున్నాం
చూడడం వల్లనే అయిపోతుందా అని మనకు అనిపిస్తుంది. మనం ఏది చూడాలో అది చూడలేకపోతున్నాం. అనవసరమైన విషయాల పట్ల మనము చూపుని ఉంచడం వల్ల మన శరీరంలో నుండి 80% ఎనర్జీ కోల్పోతున్నాం చిల్డ్రన్స్. అందువల్ల మనము అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్నాం. మరి ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తున్నాం. మరి కళ్ళు మూసుకోనని ఎందుకు అంటున్నాం? కళ్ళ ద్వారా మనం ఎనర్జీ లాస్ అయిపోతున్నాం కాబట్టి అందుకోసమని కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం. కాళ్ళు క్రాస్ చేస్తున్నాం, వేళ్ళలో వేలు పెడుతున్నాం. ఇలా రోజు చేయడం వల్ల మన చుట్టూ ఒక శక్తి వలయం అనేది ఏర్పడుతుంది. ఈ శక్తి వలయం ఏర్పడి మన లోపలికి కాస్మిక్ ఎనర్జీ అని రావడం జరుగుతుంది. ఈ విశ్వంలో ఉండే విశ్వశక్తి మన లోపలికి వచ్చి అది మన లోపల ఉన్న రుగ్మతలన్నింటినీ తగ్గిస్తుంది. అందుకోసమనే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి మాస్టర్స్, చిల్డ్రన్స్? ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? శారీరక రోగాలు తగ్గిపోతున్నాయి, చదువుల్లో ముందుంటున్నాం, ఆటల్లో ముందుంటున్నాం, ప్రతి దాని పట్ల మనము మిత్రత్వంతో ఉంటున్నాం. ఎన్ని లాభాలు ఉన్నాయి? మనతో మనం ఉంటున్నాం ధ్యానం చేయడం వల్ల. మన శ్వాసతో మనం ఉంటున్నాం, మనతో మనం ఉంటున్నాం. మనతో మనం ఉండడమే ధ్యానము. ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించి మన ఎనర్జీ మొత్తం లాస్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు మనతో మనం ఉందాం. మనతో మనం ఉండడమే ధ్యానం. మన గురించి మనం తెలుసుకోవడమే ధ్యానం. అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన లోపల ఏం లోపాలు ఉన్నాయి, నా మాట ఏ విధంగా వస్తుంది నా లోపల నుండి, నేను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నా అనేది నీ లోపల నుండి నీకే సమాధానం వస్తుంది. పిల్లలు ఈరోజు విన్న పిల్లలు ఎవరైతే క్రమం తప్పకుండా ఖచ్చితంగా చేస్తారో వాళ్ళు జీవితంలో అన్నింటిలో ముందుంటారు. జోక్గా ఎవరు తీసుకుంటారో తర్వాత ఎవరు తీసుకోవద్దని అనుకుంటున్నా. ఎందుకోసం అంటే మీరందరూ చేయాలి. ధ్యానం అంటే ఏంటి? మనతో మనం ఉండడం. ఇన్ని రోజులు పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్తో ఉన్నాం కదా, కాసేపు మనతో మనం ఉందాం. మన శరీరం ఏం చెప్తుంది, మన లోపల ఉన్న భగవంతుడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి విందాం. లోపల నుండి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయో అవి విందాం. ధ్యానం అంటే మన కోసం మనం ఎదగడానికి చేస్తున్నాం, వేరే వాళ్ళ కోసం కాదు. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. తను ఏ స్థాయిలో ఉన్నానో తెలుసుకోవచ్చు. శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకోవచ్చు. తన గురించి తాను తెలుసుకోవడమే ధ్యానం. ధ్యానం అంటే మన కోసం మనమే చేసుకోవాలి, ఇతరుల కోసం కాదు. శ్వాసను గమనిస్తూ శ్వాస మీదనే ధ్యాస ఉంచుదాం. అండి, కళ్ళు ఎవరు తెరవద్దు, చేతులు అలానే ఉంచండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి అరచేతులను చూడండి. క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఎలా ఉంది కార్యక్రమం? బాగుందా? నచ్చిందా మీకు అందరికీ? మళ్ళీ పెట్టుకుందామా ఇలాంటి కార్యక్రమాన్ని? ప్రతిరోజు ధ్యానం చేద్దామా? ఓకే, సరే. అందరు కూడా బాగా చదవాలి. అందరు కూడా మంచి మార్కులు పనులు చేసుకోవాలి. అన్నిటిలో ముందుండాలి కదా.
చదువులో ముందుండాలి, అన్నిట్లో కూడా ముందుండాలి. చాలా హుషారుగా ఉండి ప్రతిరోజు చదువు నేర్చుకుందాము, ప్రతిరోజు బడికి వద్దాము, ప్రతిరోజు ధ్యానం చేద్దాము. ఈరోజు ఇప్పుడు శిక్షం గారు మీతో మన పాఠశాలలోని మన విద్యార్థుల కొరకు, మన విద్యార్థుల కోసం ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి విచ్చేసినటువంటి మేడం జానాబాయి గారికి మరియు మన బడా భీమ్గల్ వాస్తవ్యులైనటువంటి హంసా మేడం గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు. చూడండి, మీకోసం వాళ్ళ టైంను విడిచిపెట్టుకొని 70 కిలోమీటర్ల దూరం నుండి, ముక్కాల నుండి మీకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి వచ్చారంటే చూడండి. అంటే ఆమె రిటైర్మెంట్ తర్వాత ఆమె మొత్తం టైం కూడా ప్రతి పాఠశాలలో ఈ ధ్యానం యొక్క ప్రోగ్రాంలు ఇచ్చి మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో, మీరందరూ చాలా సంతోషంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఆమె ఆ మేడం గారు విచ్చేసారు. కాబట్టి వారందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఇంకో విషయం ఏంటంటే, మేడం మనకు 5 ఫింగర్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దాంట్లో పాటలు పాడాలి, ఆడాలి, చదవాలి, ఆ పనులు చేయాలి, మళ్ళీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి థంబ్ ఫింగర్, ఇది ఏకాగ్రత. అంటే ఏకాగ్రత వల్ల ధ్యానం చేయడం వల్ల మనకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఆ ఏకాగ్రత వల్ల మనం దేన్నైనా కానీ సాధించేటటువంటి ఆత్మధైర్యం అనేది ఏర్పడుతుంది. వింటున్నారా? కాబట్టి ఈ మేడం చెప్పినట్టు మీరు ప్రతిరోజు ధ్యానం చేయండి. ప్రతిరోజు ధ్యానం చేసినట్లయితే మీకు ఆత్మ బలం అనేది పెరుగుతుంది. దాంతో మీరు ఏదైనా కానీ సాధించగలుగుతారు. అంటే మనకు నెగటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మన హంస మేడం గారు చెప్తారు, కళ్ళను చూడటం వల్ల మనము ఎంతో శక్తిని కోల్పోతున్నామని. అదే మీరు ప్రొద్దున, సాయంత్రం, రాత్రి వేళల్లో ధ్యానం చేసినట్లయితే ఆ కోల్పోయినటువంటి ఎనర్జీని మనం పొందగలుగుతాం. కాబట్టి మేడం గారు చెప్పినట్లు మీరు ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యానం చేయటం వల్ల మీరు ప్రతి అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారని ఆశిస్తున్నాం. కాబట్టి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. సరే, ప్రధాన ఉపాధ్యాయులు కూడా చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది కదా. మరి ప్రతిరోజు మనం ధ్యానం చేద్దాము, ఓకేనా? ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎంత ధ్యానం చేస్తే అన్ని లాభం వస్తుంది, అంత చక్కగా ఎదుగుతారు, అంత ఏకాగ్రత కలుగుతుంది, చదువులో రాణిస్తారు. మీరు ఏ ఉద్యోగం చేయాలనుకున్నా, ఏ చదువు చదవాలనుకున్నా మీ జీవితము చాలా బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతతోటి ముగిద్దాము. మీరు ఇంత చక్కగా కూర్చొని ఇంత చక్కగా విన్నందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకేనా పిల్లలు? ఓకే.